2025లో రైల్వే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అంటే 2025లో రైల్వే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలనుకునే వాళ్ళు కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదివితే సరిపోతుంది? కరెంట్ అఫైర్స్ ఎలా కవర్ జేయాలి? 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ సరిపోతుందా? 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ చదవాలా? ఎన్ని ఇయర్స్ చదవాలి అని డౌట్స్ ఉంటాయి. అవునా కదా? సో, ఎన్ని ఇయర్స్ కరెంట్ అఫైర్స్ చదవాలి అనంటే మినిమమ్ టు మినిమమ్ మీకు 10 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ మీరు కవర్ చేయగలగాలి. దేనికి? రైల్వే ఎగ్జామ్స్‌కి. 10 ఇయర్సా? ఈస్ ఇట్ పాసిబుల్ అని అనుకోవచ్చు. దట్ ఈస్ పాసిబుల్. సో, ఎలాగా అనంటే మీరు 10 ఇయర్స్‌లోని మేజర్ హైలైట్స్ అంటే ఎక్కువ చిన్న చిన్న కరెంట్ అఫైర్స్ కాకుండా మేజర్ హైలైట్ అయింది. నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్. ఓకే. సో, ఇలా మీరు చూసుకుంటే 10 ఇయర్స్ మీకు కవర్ అయిపోతుంది. సో, సోర్స్ ఏంటి అనంటే మీకు ఇయర్లీ మ్యాగజైన్స్, 5 ఇయర్స్ మ్యాగజైన్స్ ఇలాంటివి కరెంట్ అఫైర్స్ మీదే ఓన్లీ కరెంట్ అఫైర్స్ బేసిస్ మీదే వచ్చే మ్యాగజైన్స్ చాలా ఉంటాయి. సో, ఆ మ్యాగజైన్స్‌ని పర్చేస్ చేసుకొని మీరు మేజర్ హైలైట్‌వి కవర్ చేసుకుంటే మీకు రైల్వేస్ వరకు మీకు కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అవుతుంది.